ఈరోజు మనమందరము కూడా మరి యొక్క మారు దేవుని యొక్క వాక్యాన్ని బహు జాగ్రత్తగా మనమందరము కూడా ఆలకిద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మనందరితో కూడా ఈ ఉదయకాలమందు దేవాతి దేవుడు నిలబడిన ఈ మానవుని స్వరము మరుగు చేయబడి దేవాతి దేవుని స్వరము మీ అందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. మానవునిగా నేను మాట్లాడినట్లయితే మీ జీవితాల్లో ఏ మేలు జరగదు, కానీ దేవాతి దేవుడైన స్వరము మీరు వినినట్లయితే దేవుని స్వరము మీరు వినడం మూలన మీరందరూ కూడా దీవింపబడుదురుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది రోజులుగా నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు నిన్నటి రోజున పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక మంచి మాటను మీ ముందుంచాలని ఈ ఉదయకాలమందు నేను ఆశపడుతున్నాను. ఈరోజు నిర్గమాకాండము 19వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని కాసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము. మన యొక్క మూలవాక్యం ఏమిటంటే, మూలవాక్యంలోనికి వెళ్ళబోయే ముందు మన వాక్య అంశం ఏమిటంటే సీనాయి పర్వతం మీద ఉన్న అనుభవం గురించి మనం నేర్చుకుందాం. దేని మీద ఏ పర్వతం మీద? సీనాయి పర్వతం మీద ఉన్న అనుభవాన్ని మనము నేర్చుకుందాం. అయితే దేవాతి దేవుడు సీనాయి పర్వతం మీదకి భక్తుడైన మోషేని సీనాయి పర్వతం మీదకి పిలుస్తాడు. పిలిచినప్పుడు జరిగిన చాలా విషయాలు మనందరికీ తెలుసు. కాకపోతే కొన్ని ఇంకా మనము తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైనవి బైబిల్లో దేవుడు మనకి తెలియజేసి ఉన్నాడు. వాటిని మనమందరము కూడా ఈ మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ అనుభవాల గుండా తీసుకుని వెళ్ళునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళిన అనుభవాన్ని బైబిల్లో దేవుడు ఎందుకు ఆ దైవజనుడు ద్వారా పొందుపరిచి ఉన్నాడంటే, లేకపోతే దాచి ఉంచి ఉన్నాడంటే, ఏదో మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి వచ్చేసాడన్న విషయం మనం తెలుసుకోవడానికి మాత్రమే కాక, మోషే దేవుని సన్నిధానమునకు మరి ముఖ్యముగా సీనాయి పర్వతం మీదకు వెళ్ళిన ఆ అనుభవాన్ని కూడా దేవుడు మనకి నేర్పాలి అనుకున్నాడు. కాబట్టి మనకు దేవుడు ఈ వాక్యాన్ని తెలియబరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దానికి మూలవాక్యంగా ఒకసారి నిర్గమాకాండము 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు బహు జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఒకరు చదువుదామా? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమైన ముందు వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమును దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి. మోషే దేవుని వద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా మనము కానీ ధ్యానం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నేండ్లు అరణ్యంలో ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు వారు ఏం చేశారు? అరణ్యంలో ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేసి వారు ఐగుప్తు నుంచి ప్రాంతంలో నుంచి బయలుదేరి వారు కానాను యేసుక్రీస్తు దేవాతి దేవుడు వారికి చూపించిన వాగ్దాన భూమిలోనికి వెళ్ళే ఆ సమయంలో
ఆ వెళ్ళే ప్రయాణంలో, ఆ వెళ్ళే యాత్రలో ఒకానొక రోజు అక్కడ రోజుతో కూడా మెన్షన్ చేయబడింది అనమాట. ఒకానొక రోజు వారు ఎక్కడికి వస్తారంటే రెఫీదీము వద్దనున్న సీనాయి పర్వతమును ఆనుకొని ఉన్న ఒక అరణ్యము వద్దకు వాళ్ళు వస్తారు. సీనాయి పర్వతమునున్న ఒక అరణ్యము దగ్గరకు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు దేవాతి దేవుడు మోషేతో మాట్లాడదలిచి ఉన్నాడు. దేవుడు మోషేతో కొన్ని విషయాలను చర్చించాలనుకున్నాడు. మోషేతో దేవుడు ఇశ్రాయేలీలతో ఏమి మాట్లాడాలనుకున్నాడో ఆ విషయాలను ముందుగా మోషేకు తెలియబరచాలని చెప్పని మోషేని ఏమన్నాడంటే, మోషే ఒక్కసారి నువ్వేం చేస్తావంటే సీనాయి పర్వతం మీదకి రావాలి నువ్వు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సీనాయి పర్వతం మీదకి మోషేను రమ్మన్నాడు కదా. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే సీనాయి పర్వతము లేకపోతే సీనాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రకాశించడం. ఏంటి చెప్పండి? సీనాయి పర్వతం యొక్క మాటకు అర్థం ఏమిటంటే ప్రకాశించడం. ఇంగ్లీష్లో ఈ మాటకు ఏమని రాయబడి ఉన్నదంటే ది మూన్ ఆర్ టు షైన్ అని రాయబడి ఉన్నది అనమాట. అంటే ప్రకాశమానము లేకపోతే ప్రకాశించడము. దేవునికి స్తోత్రం చెప్దామా? అయితే సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషేను పిలిచిన తరువాత మనందరికీ కూడా చాలా మందికి చాలా విషయాలు సీనాయి పర్వతం మీద తెలుసు. ఏంటంటే మోషేను దేవుడు ఇడిచూడాలి. అందరూ నేను చెప్పినప్పుడు రాసుకోండి దయచేసి. దేవుని వాక్యానికి ముఖ్యంగా దేవుడు ఆత్మదేవుడు ఇస్తున్న నడిపింపుకి దయచేసి ఎవరు కూడా ఆటంకంగా ఉండమాకండి. ఇది నా విన్నపము. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం బహు జాగ్రత్తగా వినాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతమంది ఉన్నామని కాదు, కానీ మన హృదయాలు దేవునితో ఉన్నాయా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనందరికీ తెలిసిన అనుభవాలు ఏంటంటే ఒకరోజు దేవుడు మోషేను రమ్మన్నాడు. మోషేతో దేవుడు 40 పగళ్ళు 40 రాత్రులు మోషే సీనాయి పర్వతం మీద దేవునితో ఉండిపోయాడు. చాలామంది ఏం చెప్తారంటే ఈ 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఏమీ పుచ్చుకొనక ప్రభుతోనే ఉండిపోయి ఆయన ఉపవాసమును ఆచరించినట్లుగా, ఆ తరువాత ఉపవాసమును ఆచరించిన అనంతరము ఆయన క్రిందికి దిగి వస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలు ఆయన చేతిలో ఉండి ఉన్నాయని, ఆ తరువాత ఆయన దేవుడు మహిమతో ఆయన నింపబడ్డాడని, దేవుడు ఆయనతో ఒక మనిషి మాట్లాడినట్లుగా ఆయనతో మాట్లాడి ఉన్నాడని, ఒక స్నేహితునితో ముచ్చటించినట్లుగా మోషేతో ముచ్చటించి ఉన్నాడని చెప్పని అనేక విషయాలను మనమందరము జ్ఞాపకం చేసుకుంటాం. మనందరికీ తెలిసిన విషయాలు. అయితే ఇవి కాక కొన్ని విషయాలను ఈ ఉదయకాలమందు మనమందరము కూడా ధ్యానం చేసుకోబోతున్నాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు దేవుడు ఏమన్నాడంటే మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. అవునా కదా? మోషేని దేవుడు సీనాయి పర్వతం మీదకి రమ్మనగానే దేవుడితో దేవుడు పిలిచిన వెంటనే ప్రభువా నీ మాట నాకు వినపడుతుంది, నాతో మాట్లాడు ప్రభువా అన్నాడా? ఏం చేశాడు? దేవుడు పిలిచిన వెంటనే చెప్పాలని నోరు తెచ్చి వెళ్ళాడండి. అవునా కదా? ఈరోజు ఈ అనుభవంలో నుంచి ఒక 5 విషయాలను నేను మీకు తెలియజేస్తాను. మోషే సీనాయి పర్వతం మీదకి మరి ముఖ్యంగా ఈ 19, 20 అధ్యాయాల్లో జరిగిన కొన్ని విషయాలను మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి 19:3 వచనం చదవండి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా, దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఒకసారి 20వ వచనం కూడా చదవండి. యెహోవా సీనాయి పర్వతం మీదకి, ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సీనాయి పర్వతం మీద మోషేకున్న ముఖ్యమైన ప్రాధాన్యమైన మొదటి అనుభవం ఏమిటంటే సీనాయి పర్వతం మీద మోషేకు ఎక్కిపోయే అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలా? అంటే
అంటే విశ్వాసులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మన జీవితాల్లో, ప్రార్థనావంతులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో, ప్రార్థన ఇళ్ళగా పిలువబడుతున్న మన జీవితాల్లో ఏ విధముగానైతే మోషేను దేవుడు పిలిచినప్పుడు, దేవుడు రమ్మన్నప్పుడు మోషే తడవు చేయక, మోషే ఆలస్యము చేయక, మోషే నిరాకరింపక, మోషే ఆలస్యము చేయక ఏం చేసి ఉన్నాడంటే, దేవుడు పిలిచిన వెంటనే పర్వతపు శిఖరము మీదకి ఎక్కిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు పడి ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నీవు క్రింద ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నీవు బంధకములో ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా, దేవుడు నిన్ను పిలిచిన వెంటనే నువ్వేం చేయాలంటే, నీ ఉన్న స్థితిని మర్చిపోయి దేవుని దగ్గరికి ఎక్కిపోయే స్థితిలోనికి నువ్వు వెళ్ళుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళే స్థితిలో నీవు ఉండాలి. దేవుడున్న శిఖరం మీదకి, దేవుడు ఉన్న చోటకి ఎక్కిపోయే స్థితిలో ఉండాలి. ఎక్కిపోయే స్థితిలో ఉన్నప్పుడు కాస్త నీకు అలసట రావచ్చు. ఏమి రావచ్చు? అలసట రావచ్చు. ఎక్కిపోయే స్థితిలో నీవు ఉన్నప్పుడు కాస్త నిరాశ రావచ్చు. ఏమి రావచ్చు? నిరాశ రావచ్చు. మీకు విషయం చెప్పంటారా? వీటన్నిటికన్నా ప్రభువు దగ్గరే ఎక్కి వెళ్ళేటప్పుడు నీకు నిరాశ కానీ, నీకు బాధ కానీ, అలసట కానీ నీకు ఉండకూడదు. హల్లెలూయా. కొన్నిసార్లు క్రైస్తవ విశ్వాస జీవితం అనేది చాలా 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 విశ్వాస సహితమైన, ఇంకొకటి చెప్పాలంటే ఎవరు ఊహించలేని విధంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం ప్రభు దగ్గరికి ఎక్కిపోయే అనుభవంలోకి వెళుతున్నప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? అవునా కాదా? ఒక్కొక్కసారి అరే నేను ఒక్కడే నా ప్రభు దగ్గరికి వస్తున్నాను, నా కుటుంబం నా ప్రభు దగ్గరికి రాదా? ముందు నువ్వు ఎక్కే అనుభవంలోనికి వెళితే నువ్వు ఒక దారిని ఏర్పాటు చేస్తే ఆ తరువాత నీ కుటుంబం అదే దారిలో వస్తుంది. హల్లెలూయా. నీకే ఎక్కడ రాకపోతే, నువ్వే ఎక్కే అనుభవంలో లేకపోతే, నువ్వే ప్రార్థన చేసే అనుభవం లేకపోతే, నీవే ఆరాధన చేసే అనుభవం లేకపోతే, విశ్వాసములో జీవించే అనుభవంలో నువ్వు లేకపోతే, ఎక్కిపోయే అనుభవంలో నువ్వు లేకపోతే నీ వారిని ఏ విధంగా నడిపిస్తావు? అర్థమవుతుందన్న మాటలు. ఎప్పుడు కూడా మనం దిగిపోయే స్థితిలో ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము జారిపోయే స్థితిలో ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము ఆగిపోయే స్థితిలో ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము నిలిచిపోయే స్థితిలో ఉండిపోకూడదు. ఎప్పుడు కూడా ప్రభువు ఎక్కడ ఉన్నాడో, దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నదో, ప్రభు మందిరం ఎక్కడ ఉన్నదో, దేవుని వాక్యము ఎక్కడ ప్రకటింపబడుతుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో, ఎక్కడైతే దేవుని అగ్ని వస్తుందో అక్కడికి నీవు ఎక్కిపోయే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, ఎక్కిపోయే అనుభవం ఏంటంటే, ఇంకో మాట మీకు చెప్తా. ఎక్కిపోయే అనుభవం ఏంటంటే, ఈరోజు మందిరానికి మీరు వస్తున్నారు, అవునా కదా? నిన్నగాక మనం బాప్తీసం తీసుకున్నాం. 1 సంవత్సరం తర్వాత నీవు ఆత్మీయతలో చిన్నపిల్లవా పెద్ద పిల్లవా? పెద్ద పిల్లవే, అవునా కదా? అవునా కదండి? మనము ఆత్మీయతలో ప్రతిరోజు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దృఢపరుస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, ఆత్మీయతలో ప్రతిరోజు కూడా మనం ఎలా ఉండాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. ఆమేన్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఒక పావు గంట ప్రార్థన చేస్తున్నాం అనుకో, సంవత్సరం తర్వాత కూడా పావు గంటే ప్రార్థన చేస్తున్నామంటే అది ఎక్కి వెళ్ళే అనుభవం కాదు. అర్థమవుతుందా? అది ఎక్కి వెళ్ళే అనుభవము కాదు. ఇప్పుడు పాటలు పాడుతున్నాం, ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నాం, మంచిదే. 1 సంవత్సరం తర్వాత కూడా ఇంకా నువ్వు పాటలు పాడతావు, మంచిదే. కానీ సంవత్సరం తర్వాత నువ్వు ఎలా పాడాలో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో నీవు మాట్లాడాలి, అన్య భాషల్లో నువ్వు పాడాలి. హల్లెలూయా. అది ఎక్కి వెళ్ళే అనుభవం,
అవునా కదా? మనం ఎక్కడ వేసామురా అక్కడే ఉండిపోయాము, ఎక్కడ మొదలు పెట్టామురా అక్కడే ఉండిపోయాము, ఏది చేస్తున్నామో అక్కడే నిలిచిపోయాము, ఏది చేస్తున్నామో అక్కడి నుంచి దిగజారిపోయాము. అలాంటి స్థితిలో ఉండకూడదు. మోషే సినాయి పర్వతం మీదకి ఒక్కసారే వెళ్ళాడా, ఎన్నిసార్లు వెళ్ళాడు? మీకు విషయం తెలుసా? 19వ అధ్యాయంలో నుంచి చదివితే ఆ 19వ అధ్యాయంలో ఒక్కసారే ఆ 19వ అధ్యాయంలో జరుగుతున్న ఆ విషయాల చుట్టూ మోషే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఒకసారి పిలుస్తాడు, పిలిస్తే వెళ్ళొస్తాడు, వెళ్ళొచ్చి దేవుడు చెప్పిని మళ్ళా వచ్చి ఇశ్రాయేలీయులకు చెప్తాడు, ఇశ్రాయేలీయులు చెప్పిన మళ్ళా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి చెప్తాడు, మళ్ళా దేవుడు చెప్పింది మళ్ళా తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు చెప్తాడు, మళ్ళా దేవుడి దగ్గరికి మళ్ళా వెళ్తాడు. వెళ్ళి దేవుడు అంటాడు, ఇదిగో ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరుచుకోమని చెప్పు, ఇశ్రాయేలీయులను పాపం చేయకుండా ఉన్నట్లు ఉండమని చెప్పు, నేను వారి మధ్యలోనికి దిగి వస్తున్నాను అని చెప్పని దేవుడు హెచ్చరికలు ఇస్తే ఆ హెచ్చరికలు పట్టుకుని వస్తాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే మాటలు ఏంటంటే, నీ చెప్పే నా ఉద్దేశం ఏమిటంటే, నీ అనుభవం ఏమేలాగా ఉండాలంటే ప్రతిసారి కూడా ఎక్కిపోయే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నేడు సంఘాలలో ముఖ్యంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో జీవిస్తున్న మన జీవితాలు కొన్ని మార్లు ఎక్కిపోయే అనుభవంలో కాకుండా కిందకు దిగిపోయే అనుభవాలు, పాపము చేత చిక్కుబడి ఉన్న అనుభవాలు, నిద్ర చేత ప్రార్థన లేని అనుభవాలు, ఏమండి సోమరితనము చేత వాక్యము చదవలేని అనుభవాల్లో మనం ఉంటున్నాం. ఈరోజు దేవాతి దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నేటి నుంచి ఏ విధముగానైతే మోషే ప్రతిసారి కూడా ఎక్కిపోయే అనుభవంలో ఉన్నాడో, నీవు కూడా నీ ప్రార్థనా జీవితంలో, నీ వాక్యానుసారమైన జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ కుటుంబాన్ని కట్టుకునే జీవితంలో నీవు ఎక్కిపోయే అనుభవంలో ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడు కూడా మీకు విషయం చెప్తున్నాను. ఒకరోజు పేతురు దేనితో నింపబడ్డాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు ప్రభువును గురించి ఆయన ఏం చేశాడంటే ప్రభువును గురించి చెప్పడానికి భయపడ్డాడు. ఒకవేళ ప్రభువుని గురించి చెప్తే నన్ను చంపేస్తారేమో అని చెప్పని ప్రభువును గురించి అబద్ధ సాక్ష్యము చెప్పాడు. అవునా కదా? ప్రభు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు ముమ్మారు ప్రభువు నాకు తెలియదని చెప్పి ఉన్నాడు. అయితే ఒకరోజు దేవుడేమన్నాడంటే మీరు ఎక్కిపోయే అనుభవంలోనికి వెళ్ళమని చెప్పాడు. ఆమేన్. అంటే ఆ అనుభవం ఏంటంటే, మీరు వేరుపరుచుకొని నేను మీకు పంపించు ఆదరణకర్త నిమిత్తము మీరేం చేస్తారంటే ప్రార్థన చేయండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏమెక్కారు? వాళ్ళు మేడగది ఎక్కారు. అవునా కదా? మేడగది ఎక్కి వాళ్ళు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నాక, 3 వారాల క్రితం వాక్యం చెప్పాను నేను మీకు. పరిశుద్ధాత్మను పొందుకున్నాక వారందరూ వారిని చూసి ఆశ్చర్యపోయి కొంతమంది వారిని అపహసిస్తూ ఉండగా, వారిలో ఒకడైన అపోస్తుడైన పేతురు లేచి నిలబడి వారి ముందు బిగ్గరగా నిలబడి ఏమని చెప్తున్నాడంటే, ప్రభువును గూర్చిన సాక్ష్యము ఆది కాండము మొదలుకొని ప్రభువు మరలా వచ్చేంత వరకు ప్రతీది కూడా సాక్ష్యము తెలుపుతూ ప్రభువును గురించి ఏ అనుభవంలో ఉన్నాడు తెలుసా? రోజు రోజుకి, లేకపోతే ఒక్కొక్క మెట్టు ఎక్కి ప్రభువును గురించిన ప్రతి విషయాన్ని కూడా ఆయన బోధిస్తూ అక్కడున్న వారిని దేవునిలోనికి నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకప్పుడు ఆయనకి ప్రార్థనలో ఎక్కిపోయే అనుభవం లేదు, పరిశుద్ధాత్మలో ఎక్కిపోయే అనుభవం ఆయనకి లేదు. ఆయనకున్న అనుభవం ఏంటంటే భయపడడం. ఆయనకున్న భయం ఏంటంటే అనుమానంతో ఉండడం. ఆయనకున్న అనుమానం ఏమిటంటే నేను ఉన్నది ప్రభువుతోనే లేదా అన్న అనుభవం. కానీ ఎప్పుడైతే ఆయన ప్రభు ఆత్మచేత నింపబడ్డాడో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, నాటి నుంచి ఆయన అనుభవాలు ఏంటంటే ఒక్కొక్కటి ఎక్కిపోయే అనుభవమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని మాటలు ఆలకిస్తున్న నీవు కూడా ఇక నుంచి
దేవుని మాటలు సూటిగా తేట తెల్లముగా నీతో మాట్లాడుతున్న మాట, ప్రభువు ఉన్న చోటకి, ప్రభువు ఉన్న శిఖరం మీదకి నీవు ఎక్కిపోయే అనుభవంలో గుండా వెళుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక మంచి భక్తుడు ఒక పాట అంటాడు, చావైనా బ్రతుకైనా నీ కొరకే ప్రభువా. అవునా కదా? అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ప్రియా దేవుని సంగమా, నేను మీకు చెప్పే మాటలు ఏంటంటే, మీరందరూ కూడా ఈరోజు నుంచి మీరు ఎక్కిపోయే అనుభవంలో ఉందురుగాక. ఆమెన్. చూద్దామా రెండో అనుభవం చూద్దామా? 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. దేవునిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతమునకు దిగువనకు నిలిచిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మోషే సీనాయి పర్వతం మీద మొదటి అనుభవం ఏంటంటే, ప్రభు దగ్గరికి ఎక్కిపోయే అనుభవం, దేవుని దగ్గరకు ఎక్కిపోయే అనుభవం. రెండవది ఏంటంటే, ప్రభువుని ఎదుర్కొనే, దేవుణ్ణి ఎదుర్కొనే అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్తున్నా. ఒకరోజు బైబిల్లో ఒక ఇద్దరు తప్పు చేస్తారు, భార్య భర్తలు. ఎవరా ఇద్దరు? ఆదాము, అవ్వ. ఏం చేస్తారు వాళ్ళు? పాపం చేస్తారు. అవునా కదా? వారు పాపం చేసి ప్రతిరోజు సాయంకాలం వేళల ఎవరితో వారు సహవాసం చేసేవాళ్ళు? దేవునితో సహవాసం చేసేవారు. అవునా కదా? వారి తండ్రి ఆయనే, ఆయనతో సహవాసం చేసేవాళ్ళు. సహవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు వారు పాపంలో పడిపోతారు. ఒకరోజు అపవాది పన్నిన ఆ పన్నాగంలో పడిపోతారు. వాళ్ళు అపవాది వేసిన ఉచ్చులో వాళ్ళు పడిపోతారు. పడిపోయినప్పుడు వారు పాపంలో పడ్డారు కదా. పాపంలో పడ్డ రోజు వారు ప్రభువుని ఎదుర్కొన్నారా? ఏం చేశారు? వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నారు. కానీ మోషే ఏం చేశాడు? దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. అంటే అతడు ఏ అనుభవంలో ఉన్నాడు? ఎదుర్కొనే అనుభవంలో ఉన్నాడు. పాపము లేని అనుభవంలో ఉన్నాడు. పాపము లేని జీవితంలో ఉన్నాడు. పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందరైతే పరిశుద్ధతను కలిగి ఉంటారో, ఎందరైతే. అందుకనే ఒకరోజు శతాధిపతి యేసు ప్రభు వద్దకు వచ్చి అంటాడు, అయ్యా, నీవు నా ఇంటిలోనికి కాలు మోపుటకు నేను యోగ్యుణ్ణి కాదు, నేను పాత్రుని కాదు, ఎందుకంటే నేను అంత మంచివాడిని కాదు ప్రభువా, నీ మాట నాకు సెలవి. కానీ మోషే ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఉన్న స్థలాన్ని చూడడానికే భయపడ్డారు. అందుకనే ఆ కింద వచనాల్లో ఏమంటారో తెలుసా? ఇటు చూడండి. మోషేని పిలిచి, మోషే గారు, ఏమండి పాస్టర్ గారు, ఏంటంటే దేవుడు కానీ మాతో మాట్లాడితే మేమేమైపోతాం తెలుసా? చచ్చిపోతాం. ఏమైపోతాం? చచ్చిపోతాం. ఆయన స్వరము డైరెక్ట్గా మాకు వినపడిందంటే మేమేమైపోతాం? చచ్చిపోతాం. కాబట్టి ఆయన ఏమన్నా మాకు చెప్పాలనుకుంటే మాతో చెప్పొద్దండి, మీతో చెప్పమని చెప్పండి. మీరు వచ్చి మాకు చెప్పండి. ఎందుకంటే ప్రభువుని ఎదుర్కొనే అంత పరిశుద్ధత మాలో, ప్రభువుని ఎదుర్కొనే అంత ఆ దృఢ నిశ్చయత మాలో, ప్రభువుని ఎదుర్కొనే అంత ప్రార్థనా శక్తి మాలో, ప్రభువుని ఎదుర్కొనే అంత విశ్వాస జీవితం మాలో లేదండి. ప్రియమైన దేవుని సంగమా, మోషే సీనాయి పర్వతం మీద అతనికి ఉన్న రెండవ అనుభవం ఏంటంటే ఆయన ప్రభువుని ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. ఇటు చూడండి, దేవుని మాటలు ఆలకిస్తున్న నీవు నేను కూడా ఆ రోజు మోషే గారు ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొనలేకపోయారు.
నేడు దేవుని రక్తము చేత, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడిన నీవు నేను ఒకరోజు మధ్యాకాశములో ఆయన కడబూర ధ్వని వినగానే సంఘము ఆయనను ఎదుర్కొనవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయనను ఎదుర్కొనే సమయంలో నీలో మచ్చైనను మడతైనను ఏ కలంకమైనను ఉండిన యెడల నీవు ఆయనను ఎదుర్కొనలేవు. హల్లెలూయా. నీవు ఎలాగుండాలో తెలుసా? నీ పెండ్లి కుమారుడు కడబూర శబ్దమును మధ్యాకాశములో వినిపించినప్పుడు నీవు ఎలాగుండాలంటే, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడిన, కనిపెట్టుకొనిన పరిశుద్ధురాలైన వధువు సంఘముగా ఆయన్ని ఎదుర్కొనాలి. వధువు పెండ్లి కుమారుడు దగ్గరికి వెళుతున్నప్పుడు తన్ను తాను సిద్ధపరుచుకుంటుంది. వధువు పెండ్లి కుమారుడు వద్దకు వెళుతున్నప్పుడు తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటుంది. వధువు తన్ను తాను ప్రభు దగ్గరికి, వరుడు దగ్గరికి వెళుతున్నప్పుడు తన్ను తాను అలంకరించుకుంటుంది. మరి వధువు సంఘముగా పిలువబడుతున్న నీవు ప్రభువుని ఎదుర్కొనడానికి పరిశుద్ధపరచబడుతున్నావా? ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధపరచబడుతున్నావా? ఆ వధువు వలె అలంకరింపబడుతున్నావా? అలంకరణ అంటే ఏంటండి పాస్టర్ గారు? మనం అన్నిటినీ ప్రత్యేకించబడ్డాం కదా, మనం అన్నిట్లో నుంచి వేరు చేయబడ్డాం కదా అని అంటే, ఎందరైతే పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉంటారో వారికి అవే అలంకారాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న వెండిని బట్టి నువ్వు ప్రభువుని ఎదుర్కొనలేవు. నీకున్న బంగారాన్ని బట్టి నువ్వు ప్రభువుని ఎదుర్కొనలేవు. నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు ప్రభువుని ఎదుర్కొనలేవు. నీవు ప్రభువుని ఎలాగా ఎదుర్కొంటావో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి నీవు ప్రభువుని ఎదుర్కొంటావు. నీలో ఉన్న ప్రార్థనను బట్టి నీవు ప్రభువుని ఎదుర్కొంటావు. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీవు ప్రభువుని ఎదుర్కొంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో పాపమున్న ఎడల, నీలో భయమున్న ఎడల, నీలో పాపము ఏలుబడి చేస్తున్న ఎడల నీవు ప్రభువుని ఎదుర్కొనలేవు. ప్రభువు మాట అంటే నీకు భయం వేస్తుంది. ప్రభువు మాట అంటే నీకు చచ్చిపోతానేమో అనుకుంటావు. ప్రియా దేవుని సంగమా, ఈరోజు నేను చెప్పే మాటలు ఏంటంటే, సీనాయి పర్వతం మీద మోషేకు ఉన్న రెండవ అనుభవము, ఆయన ప్రభువును ఎదుర్కొన్నాడు. ఆయన పని అయిపోయింది, ఆయన ఎదుర్కొన్నాడు, అయిపోయింది. ఒకానొక రోజు నీవు నేను ఎదుర్కోవాల్సిన సమయం రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఎదుర్కోవాల్సిన సమయం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువు నీకు ఇచ్చిన సమయం అయిపోతుంది. ఆ టయానికి ప్రభు వచ్చినప్పుడు, ప్రభువా నాయనా నేను ఇంకా సిద్ధంగా లేనంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ప్రభువా ప్రభువా అయ్యా తండ్రి నేను ఇంకా అలంకరింపబడలేదు నాయన అంటే, నాకు అవసరం లేదని అంటాడు. ప్రభువా నేను ఇంకా అయ్యా తండ్రి నన్ను నేను పరిశుద్ధపరుచుకోలేదయ్యా అంటే, ప్రభు ఏమంటాడు తెలుసా? నాకు పాపులతో పని. ఒకసారి ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? పాపుల నిమిత్తం వచ్చాడు. ఇప్పుడు మరలా ఎందుకు రాబోతున్నాడో తెలుసా? పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధులను ఆయన ఎదుర్కొన రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధులను ఎదుర్కొనడానికి వచ్చే ముందు నీవు కూడా పరిశుద్ధురాలుగా ఎదుర్కొనబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మొదటి అనుభవం ఎక్కిపోయే అనుభవం. రెండు, దేవుని ఎదుర్కొనే అనుభవం. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, ప్రతిమారు కూడా నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ప్రతిసారి కూడా నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మీరు బుద్ధిగల కన్నికల వలె మీ దివిటీల్లో నూనె పెట్టుకొని, అనగా మీ జీవితంలో నూనె అనే ప్రార్థన పెట్టుకొని, ప్రభు ఎప్పుడు వస్తున్నాడో నీకు తెలీదు. ఆ కడబూర ధ్వని ఎప్పుడు వినబడుతుందో నీకు నాకు తెలీదు. ఏ సమయం ప్రభు వచ్చినా, ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటిస్తుండగా మధ్యాకాశంలో కడబూర ధ్వని వినబడుతున్నా సరే, మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉందుముగాక. రేపేమి సంభవించునో నీకు తెలియదు.
కాబట్టి నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుందువుగాక. కొంతమంది విశ్వాసులు ఎలాగుంటారో తెలుసా? వారు మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు, బయటికి వెళ్ళినాక పరిశుద్ధ జీవితం వాళ్ళకి ఉండదు. మందిరంలో ఉన్నప్పుడు వారు ఎలాగున్నారంటే సిద్ధపరచబడిన వారుగా ఉంటారు, లోకంలో ఉన్నప్పుడు సిద్ధము లేని వారిగా ఉంటారు. నీవు లోకంలో ఉన్నా, సంఘములో ఉన్నా, నీ ఇంటిలో ఉన్నా, నీ పని చేస్తున్నా, నీవెక్కడ ఉన్నా సరే నీవు ఎలాగుండాలో తెలుసా? ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉండాలి. ప్రభువుని ఎదుర్కొనుటకు పరిశుద్ధపరచబడి ఉండాలి. ప్రభువుని ఎదుర్కొనుటకు పరిశుద్ధాత్మ చేత అలంకరింపబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? నిన్నటి రోజున నేను సాయంత్రం రాత్రి మీరందరూ వెళ్ళిపోయినాక ఒక్కడనే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. ఆమేన్, ఆమేన్. ఒకటే అనుభవం, ఎక్కిపోయే అనుభవం. 2 ఎదుర్కొనే అనుభవం. 3ది ఏంటో చూద్దామా? 19వ అధ్యాయము 19వ వచనం. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చు ఉండేను. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేకున్న మొదటి అనుభవం ఏంటంటే ఎక్కిపోయే అనుభవం. మోషేకి సీనాయి పర్వతం మీద ఉన్న 2వ అనుభవం ఏంటంటే ప్రభువుని ఎదుర్కొనే అనుభవం. 3వది ఏంటంటే మోషేకు ఉన్న అనుభవం ఏంటంటే ప్రభుతో మాట్లాడే అనుభవము. హల్లెలూయా. మీకో విషయం చెప్తున్నా. ఇప్పుడు మీరెవరితోనైనా మాట్లాడుతున్నారు, వాళ్ళు మీకు సమాధానం ఇవ్వకపోతే మీరేమనుకుంటారు? మీకు కోపం వస్తుంది. ఇంకా చెప్పండి, చెప్పండి, పర్వాలేదు, చెప్పండి. మీరు మాట్లాడాలి. ఇదేందో వాక్యం నేను ఒక్కడే అప్పుడు మీరు కాముగా ఉండడం కాదు. చెప్పండి. ఒకళ్ళు పిలిచారు, పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్తే మీ చుట్టాలు కనపడితే అప్పుడే కొత్త చీర కట్టుకెళ్ళావు నువ్వు. ఆవిడ ఎదురుపడి నీ చీర గురించి మాట్లాడిద్ది అనుకుంటే మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? చెప్పాలి ఇప్పుడు నోరు తెరిచి. ఇంకా గర్వం అని అనుకుంటాం, అవునా కదా? చాలా అనుకుంటాం. అవన్నీ వద్దులేండి, ఇప్పుడు మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకరోజు సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళి ఎక్కిపోయే అనుభవంలో ఉన్నాడు. ఆయన ప్రభువుని ఎదుర్కొనే అనుభవంలో ఉన్నాడు, అవునా కదా? 3వది ఏంటో తెలుసా? ప్రభుతో మాట్లాడే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. మీకు విషయం చెప్తున్నా, ప్రభువుతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ప్రతిసారి కూడా నీవు నిజముగా దేవునితో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఒక మంచి పాట ఉంది, ఏమంటది? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయువో చెట్టువో పుట్టవో కాదో. ఎవరు నువ్వు? మాట్లాడే దేవుడవు. ఆమేన్, హల్లెలూయా. మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, మోషే దేవునితో ప్రతి విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, దేవునితో సంభాషణ చేస్తున్నప్పుడు దేవుడు తన కంఠ స్వరము చేత మోషేకు జవాబును మోషేతో మాట్లాడసాగెను. హల్లెలూయా. మనం ఏమని పాడతాం తెలుసా? నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు ప్రభువా ఇంకొకసారి అని పాటలు పాడుతూ ఉంటాం. నీకు విషయం తెలుసా? దేవుడు ఒక్కసారి మాట్లాడడానికి దేవుడు నిన్ను పిలుచుకోలేదు, ఇంకొకసారి మాట్లాడడానికి దేవుడు నిన్ను పిలుచుకోలేదు. దినమెల్లా నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి మోషే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని రోజులు మాట్లాడాడు దేవుడు? 40 పగళ్ళు 40 రాత్రులు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారేమో. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమండి, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు ఎదురుగా ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? మందిరానికి వచ్చి మౌనంగా కూర్చుంటారు.
మీరేం చేయాలి తెలుసా? ప్రభుతో మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళాక, అబ్బా నేను ప్రభు సన్నిధిలోకి వచ్చేసా, ఇదిగో ప్రభు వెలుగు నేను చూస్తున్నా, ప్రభు యొక్క అగ్నిని నేను చూస్తున్నా, ప్రభు యొక్క మహిమను నేను చూస్తున్నా. కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ చిన్న గుడ్డ పరుచుకుందాం, ఈ మూలకి కూర్చొని అదంతా జరిగిపోతే జరిగిపోని, నాకెందుకు, నేను మౌనంగా ఉందామని అనుకోలే మోషే. అర్థమవుతుందా? ప్రతిసారి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన ఏం చేస్తుండేవాడంటే ఆయనతో మాట్లాడేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకో విషయం చెప్తున్నా, నీవు కూడా, నేను అందుకే ప్రతిసారి మీకు చెప్తుంటాను, యవన బిడ్డలైనా మీరు ముఖ్యంగా మీకు చెప్పే విషయం ఏంటంటే మీరు ప్రతిసారి ప్రభుతో మాట్లాడే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? ప్రభు పాస్టర్ గారు ఉజ్జీవంగా వాక్యం చెప్తే అప్పుడే మాట్లాడాడు నాతో ప్రభు అని అంటాం. అట్లా కదండి, నువ్వు మౌనంగా ఉన్న ప్రభు నీతో మాట్లాడాలా. కొన్నిసార్లు మనతో ఎప్పుడు ప్రభు మాట్లాడతాడు తెలుసా? కాస్త నేను చెప్తే మీకు నవ్వు వస్తుంది, కానీ ప్రభు ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? మనతో ఒక ఆవిడ పాస్టర్ గారు ఇలాగ వాక్యం చెప్తుంటే కళ్ళు మూసుకుందంట. కళ్ళు మూసుకొని తోలపడుతుందంట. ఇందులో పాస్టర్ గారు ఏమో అని కేకేసాడంట. కేకెత్తే, ఊరుకోండి అయ్యగారు, నేను ఇప్పుడే దర్శనాలు చూసి ప్రభుతో మాట్లాడుతుంటే మీరు లేపేస్తారు అనవసరంగా, మీ గురించే మాట్లాడుతున్నా నేను అని అంటుందంట. మీకు విషయం తెలుసా? దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు దైవజనుడు వాక్యం కాదు నీకు చెప్పేది, ప్రభువు మాటలు నీకు చెప్తున్నాడు. ఆమేన్. ప్రతిసారి కూడా మానవ స్వరము మరుగు చేయబడి దేవుని స్వరం మీతో మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్ గారేగా మాట్లాడేది, రోజు మా ఇంటి దగ్గరేగా ఉండేదినా అని నువ్వు అనుకున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడు. ఆయన మాట్లాడితే వినేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆమేన్. ఒకసారి చూస్తాడు నువ్వు మాట్లాడితే విందామని చూస్తాడు. ఆయన మాట్లాడితే నువ్వు వింటున్నావా లేదా 2-3 సార్లు చూస్తాడు. ఇక చూసి నాకు ఏమంటాడు తెలుసా? నీతో మాట్లాడడం ఆపేస్తా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో ప్రతి మారు మనము మాట్లాడే అనుభవంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం చెప్తున్నా, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్న జబ్బు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10,000 ఒక 20,000 ఖర్చు పెట్టుకుని టెస్టులన్నీ చేశారు. చేసినాక వాళ్ళకి ఏమనిపించిందంటే, డాక్టర్ గారు ఏం చెప్తారా, డాక్టర్ గారు నాకు మాట్లాడే అవకాశం ఇస్తాడు, నేను మాట్లాడేయాలా, డాక్టర్ గారు ఏమి చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు డాక్టర్ గారు అంటారు, నేను మాట్లాడేది వెళ్ళేది వెళ్ళిపోమంటాడు. అప్పుడు ఏమనిపించింది మనకి? చెప్పండి, ఏమొస్తుందండి? కోపం వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. అవునా కదమ్మా? ఖచ్చితంగా వస్తుంది మన కోపం. మొన్న అన్నీ నా చెవుల్లోనే పడుతుంటాయి, నేనేమో వినకుండా ఉండలేను. మొన్న ఒకళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు జరిగితే పెళ్లి కొడుకు వచ్చాడు. ఆయనకి వచ్చిన పెద్ద మనిషి అన్నాడంట, పెళ్లి కూతురు నేను చూపించిన అవసరం లేదు, మామూలుగా పెళ్లి కొడుకు మీ ఇల్లు చూసుకోవడానికి మీ వాకిలు చూసుకోవడానికి వస్తున్నాడంటే, ఈ పెళ్లి కూతురునంట పక్కింట్లో పెట్టారంట. పక్కింట్లో పెడితే పెళ్లి కొడుకు వచ్చేసాడు, మాట్లాడేశాడు, వెళ్ళిపోయినాక ఓ 4 రోజుల తర్వాత ఈ పెళ్లి కుమార్తె వాళ్ళు ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే ఆ పెళ్లి కుమారుడు అలిగాడంట. దేనికి అలిగావయ్యా, ఎందుకు నాన్న అలిగావు అని అంటే, ఏమండి నేను చాలా దూరం నుంచి ఎవరిని చూద్దామని వచ్చాను? పెళ్లి కుమార్తెను చూద్దామని వచ్చాను, పెళ్లి కుమార్తెతో మాట్లాడదామని వచ్చాను. కానీ మీరు నన్ను ఏం చేశారు? నన్ను చూడనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు. ఈసారి నేను మాట్లాడదామని వచ్చినప్పుడు మీరు నన్ను మాట్లాడనిలేదు, నాకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు వస్తాను, అప్పుడు దాన్ని నాకు ఫోన్ చేయమాకన్నాను అన్నాడు. ఏమొచ్చింది ఆయనకి? కోపం వచ్చింది. అవునా కదా? మనకే అంత కోపం వస్తుంటే నువ్వు ప్రభుతో ప్రతిరోజు మాట్లాడకపోతే ప్రభువుకి ఎంత కోపం వస్తుంది? ప్రతిరోజు మాట్లాడతామంటే ఇంటి పక్కన కూర్చున్నట్టు ఊసులు చెప్పుకోవడం కాదు.
ఈ మధ్య కొంత ఫ్యాషన్ నేర్చుకున్నారు మనోళ్ళు, తెలివితేటలు మనకు కూడా బాగా వచ్చేసినాయి అనమాట. అప్పుడు దాకా ఏం మాట్లాడుకుంటారో తెలీదు, అప్పుడే పాస్టర్ గారు ఆ సందులోంచి వెళ్తున్నాను, అన్నయ్య ఇప్పుడు దాకా ఈ విషయాలే మాట్లాడుకున్నాం అన్నయ్య, మేము ఇప్పుడు దాకా దేవుడు మాటలే మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నారంటే అదేనన్నయ్య దేవుడు మాటలు మాట్లాడుకున్నాం. అదేనా ఏం మాట్లాడుకున్నారనంటే అదేనన్నయ్య మొన్న జరిగింది కదా ఆ విషయం గురించి. వీళ్ళేం మాట్లాడుకోరు. అప్పుడు దాకా ఏం చేస్తారు వీళ్ళు, ముచ్చట్లు పెట్టుకొని అబ్బబ్బబ్బబ్బబ్బ ఎక్కడ విషయాలో మాట్లాడుకుంటారండి, ఎక్కడ విషయాలో మాట్లాడుకుంటారండి. కానీ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ప్రభువు దగ్గరికి వచ్చిన నీవు ప్రభుతో మాట్లాడక సమయాన్ని వృధా చేస్తున్నావేమో. దేవుని సన్నిధానంకి వచ్చినాక ఆరాధన ఎందుకు చేపిస్తున్నావో తెలుసా? ఆరాధనలో నువ్వేం చేయాలంటే ప్రభువుతో మాట్లాడాలా. ప్రభు యొక్క ఆరాధనలో నిన్ను నువ్వు మర్చిపోయి ప్రభువుతో మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభువుతో నువ్వు మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. సీనాయి పర్వతం మీద మోషేకున్న 3వ అనుభవం ఏంటంటే ప్రభువుతో మాట్లాడే అనుభవము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? నువ్వు మాట్లాడితే ఆయన నీకు సమాధానం ఇవ్వకుండా, అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమాధానం ఇవ్వకుండా ఉండడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అయితే ప్రభుతో మాట్లాడుతున్నావో, దేని గురించి అయితే ప్రభువు దగ్గర వేడుకుంటున్నావో, వాటిని గురించి ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ప్రతి బాధను ప్రభు దగ్గర మాట్లాడు, నా దేవుడు వాటికి సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అనుభవం ఎక్కిపోయే, 2, 3 దేవునితో మాట్లాడే అనుభవం. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా 4వ అనుభవం ఏంటో చూద్దామా. 20వ అధ్యాయము 21వ వచనం. ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవునినున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇటు చూడండి, కాసేపు ఇటు చూడండి, అయిపోయింది దేవుని వాక్యం. 4వ పాయింట్లోకి వచ్చాం. ఒకరోజు మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏ పర్వతం మీదకి వచ్చాడు? సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. అవునా కదా? సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు మోషేని దేవుడు పిలిచి అంటాడు, మోషే నువ్వేం చేయాలో తెలుసా? ఎవ్వరూ కూడా కనీసం ఈ సీనాయి పర్వతాన్ని పట్టుకోవడానికి కూడా వీలు లేదు. పట్టుకున్నవాడు శపితమైన వాడు, పట్టుకున్నవాడు రాళ్లతో కట్టబడతాడు, పట్టుకున్నవాడు మరణానికి అప్పగింపబడతాడు. ఎందుకు పట్టుకోకూడదు తెలుసా? వారిలో నాకు ఇష్టమైనది వారి దగ్గర లేదు. వారు ఇంకా కూడా ఎలా ఉన్నారు? ప్రత్యేకింపబడలా. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నేను సీనాయి పర్వతం మీదకి వస్తాను కదా, నేనెవరిని? పరిశుద్ధమైన దేవుణ్ణి. అవునా కదా? నేనెవరిని? పరిశుద్ధమైన దేవుణ్ణి. నేను పరిశుద్ధుడిని కనుక నేను పరిశుద్ధుడిగా దిగి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధుడిగా దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇటు చూడాలా. ఆ పర్వతం అంతా కూడానంట ఉరుములతో మెరుపులతో నింపబడిందంట. భీకర శబ్దాలు. ఒక చోటైతే బాగా కాలిపోతుందంట. ఆయన మాట్లాడే చోట కాడిపోతున్నప్పుడు గాఢాంధకారము చేత నింపబడిందంట.
భయంకరమైన మబ్బుల చేత నింపబడ్డాయంట. దేవుని మహాసన్నిధిని చూసి ఇశ్రాయేలీయులు భయపడితే, దేవుని మహాసన్నిధిని చూసి మోషే దేవుణ్ణి సమీపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలో తెలుసా? నీ పరిశుద్ధత చేత, నీ ప్రార్థన చేత, సీనాయి పర్వతంలో ఉన్న అనుభవం చేత నీవు ప్రభువుని సమీపించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని సమీపించడానికి నువ్వు కారణాలు వెతుక్కోమాక. మొన్న మధ్య ఎవరినో పెద్దావిడే కాస్త, ఏమ్మా ఇంత అయిపోయింది, ఇంత వయసు అయిపోయింది, ఇంకా బాప్తీసం తీసుకోవా, ఇంకా రక్షింపబడవా అని అంటే ఆవిడ అంటది, మునిమానవుడు పెళ్లి కూడా అవనీయండి అయ్యా, అన్నీ వదిలించేసుకుంటాను, ఇక మిగిలింది ఏంటి, బాప్తీసమేనయ్యా అంటుంది. అన్నీ వదిలించేసుకునే లోపు ప్రభు నిన్ను వదిలించేసుకోకుండా చూసుకో. అవునా కదా? అన్నీ అయిపోయినాక ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువుని సమీపిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదు. ప్రభు నిన్ను పిలిచినప్పుడు, ప్రభు నిన్ను రమ్మన్నప్పుడు ప్రభువును సమీపించాలంతే. ఆమేన్, హల్లెలూయా. మోషేకున్న సీనాయి పర్వతం మీద ఉన్న మరో యొక్క అనుభవం ఏంటంటే, ప్రభువుని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రభువుకి దూరంగా జీవిద్దాం అనుకుంటున్నావేమో. దూరంగా జీవించేవాళ్ళు లేరా? ఉన్నారా? దేవుని బిడ్డలుగా పిలువబడి ప్రభు బలలో పాల్గొంటూ తమ పాపముల చేత, తమ అతిక్రమముల చేత వాళ్ళు ఎలా బతుకుతున్నారు? ప్రభువుకి దూరంగా బ్రతుకుతున్నారు. అవునా కదా? మనల్ని ప్రభు పిలిచింది ప్రభువుకి దూరంగా బ్రతకడానికి కాదు. మనల్ని ప్రభు పిలిచింది ప్రభుతో కూడా జీవించడం, ప్రభుతో కూడా ప్రభు దగ్గరికి సమీపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం చెప్తుంటారు తెలుసా కొంతమంది? ప్రభువుని ఎందుకు సమీపించట్లేదండి మీరంటే, వాళ్ళు అంటారు, నేను వద్దాం అనుకుంటున్నానండి, మా ఆవిడ ఆపేస్తున్నాడు, నేను వద్దాం అనుకుంటున్నానండి, మా అన్నయ్య ఆపేస్తున్నాడు, నేను వద్దాం అనుకుంటున్నానండి, నా భార్య నా భర్త ఆపేస్తున్నాడు, నేను వద్దాం అనుకుంటున్నానండి. ప్రభువుని ఎప్పుడు సమీపించాలా అని ఎదుర్కోవాలా. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ మాటలు చెప్పడానికి చింతిస్తున్నాను, పర్వాలేదు, కాస్త బాధపడుతున్నాను. బైబిల్లో దేవుడు విశ్రాంతి దినాన్ని ఎలాగ ఆచరించమన్నాడు? పరిశుద్ధంగా. అంటే ప్రభువుని సమీపించేవాళ్ళు మనం ఎలాగ సమీపించాలా? పరిశుద్ధంగా ఆచరించాలా? ప్రభు పరిశుద్ధంగా సమీపించాలి. అవునా కదా? బాగా వినండి నా మాటలు, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ బాధతో చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు 40 ఏళ్ళు ప్రయాణం చేశారు కదా. నేను మొన్న కూడా మీకు చెప్పా, విశ్రాంతి దినము రోజు కురవలసిన మన్నాని దేవుడు ఏం చేసేవాడు? ముందు రోజే కురిపించేసేవాడు. దాని అర్థం ఏంటి? విశ్రాంతి దినం రోజు మీరేం చేయకూడదు? పని చేయకూడదు. మీకున్న పని ఏంటి? దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభువుని సమీపించాలంతే. అవునా కాదా? మీకు విషయం తెలుసా? బాధాకరమైన విషయం ఏంటంటే, మనకు ఆదివారమే పనులు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? ఆదివారమే పనులు ఉంటాయి మనకి. ఆదివారమే అయ్యి పట్టుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఆదివారము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి వారు కూడా ఉదయాన్నే మనలో, మన మాటలో, మన ప్రవర్తనలో, మన చూపులో, మన వస్త్రధారణలో ఏం కనపడాలో తెలుసా? ప్రభు కనపడాలి. హల్లెలూయా. కొంతమంది లోకంలో ఉంటారు అన్యులు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏదైనా గుడికి వెళదాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తెల్లవారుజామున ఏం చేస్తారు? పరుగులు పెడతారండి వాళ్ళు. అవునా కదా? మనం ఏం చేస్తాం తెలుసా? పునరుద్ధానపు ఆరాధన రోజు వండుకొని వార్చుకొని అన్నీ తినేసి ఇక చివర మిగిలింది ఏంటి? ప్రార్థన అనమాకండి, నిద్రపోవడానికి మందిరానికి వెళ్తాం. నన్ను చాలా మంది 10 గంటలకు ప్రార్థన పెట్టండి, 11 గంటలకు పెట్టను, నేను అసలు 6 గంటలకు పెడతా. ఉదయాన్నే పరిశుద్ధ దినం రోజు ప్రభు మనల్ని ఎలా చూడాలనుకున్నాడు తెలుసా?
మన మెయిన్ ప్రియారిటీ, మొదటి ప్రియారిటీ ఏముండాలంటే ప్రభువుని సమీపించే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అది క్షమించాలని నన్ను మాట్లాడుతున్నందుకు. ప్రభువుకి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రభువుని సమీపిస్తున్నావా? మేము ప్రభువుని సమీపిస్తున్నామని చెప్పని ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నాం. ఎందుకో తెలుసా? తిండి తిప్పల కోసం. ఒక పూట తిని సాయంత్రానికి అరిగిపోయే తిండి కోసం ప్రభువుని సమీపించట్లా. నువ్వు పాపము కోసం ప్రభువుని సమీపించట్లా. కొంతమంది అంటారు, ఏమ్మా ఈరోజు మందిరానికి రాలేదు, ఏమైందమ్మా అంటే, అయ్యా రాత్రే చుట్టాలు వచ్చారయ్యా. చుట్టాలు వస్తే మందిరానికి వెళ్ళొద్దని చుట్టాలు చెప్పారా? మందిరానికి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడా? మందిరానికి వెళ్ళొద్దని మరెవరైనా చెప్పారా? లేదు. అదొక కారణం. బాధేస్తూ ఉంటుందండి సంఘాలను చూస్తే. సంఘాలను చూస్తే బాధేస్తూ ఉంటుంది. ఒక్కరోజు ప్రభువు మిమ్మల్ని పట్టించుకోకపోతే మన జీవితాలు ఏమైపోతాయో గమనించండి. ఆమేన్. నీవు వచ్చినా రాపోయినా ఈ సర్వ సృష్టి ప్రభువుని ఏం చేస్తుంది? మహిమపరుస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్ను స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయని దేవుడు చెప్పాడు, అంతే. ఆమేన్. పరిశుద్ధ దినమును నువ్వు ఆచరించకపోతే, పరిశుద్ధ దినము రోజు నువ్వు ప్రభువుని సమీపించకపోతే ఆ రోడ్డు ప్రక్కన పడి ఉన్న రాళ్ళు ప్రభువుని సమీపిస్తాయి, అంతే. హల్లెలూయా. ఆ రాళ్ళు ఎలాగ మారిపోతాయో తెలుసా? ప్రభు కోసము సజీవమైన రాళ్లగా మార్చబడతాయి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సీనాయి పర్వతంలో మోషేకున్న అనుభవం ఏంటంటే ప్రభువుని సమీపించాడు. జాగ్రత్త. ఏ కారణం చేత నువ్వు ప్రభువుని సమీపించట్లేదేమో, ఏ కారణం ఎదుర్కొని నువ్వు ప్రభువుని సమీపించట్లేదేమో, ఏ కారణం ఎదుర్కొని దైవజనులకు దూరంగా ఉంటున్నావు, ఏ కారణాన్ని ఎదుర్కొని మందిరానికి దూరంగా ఉంటున్నావు, ఏ కారణాన్ని ఎదుర్కొని ఆరాధనకి దూరంగా ఉంటున్నావు, ఏ కారణం ఎదుర్కొని నీ గర్వము చేత, నీ అలవాట్లపు చేత, నీ అజ్ఞానము చేత ప్రభువుని నువ్వు సమీపించలేకపోతున్నావు. కాబట్టి సీనాయి పర్వతంలో మోషే ప్రభువును సమీపించినట్లుగా నేటి నుంచి నీవు కూడా ప్రభువుని సమీపించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అనుభవం ఎక్కిపోయే అనుభవం. 2 దేవుణ్ణి, 3 దేవునితో మాట్లాడే అనుభవం, 4 దేవుని సమీపించే అనుభవం, 5 ఏంటో తెలుసా? ప్రభువుని ఇప్పుడు చూడండి. మోషేని దేవుడు ఎన్నిసార్లు పిలిచాడు? మోషే ఒకసారి వచ్చాడు, మళ్ళా ఏం జరిగింది చెప్పండి? మళ్ళా వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా వెళ్ళాడు. అవునా కదా? ప్రభువు దగ్గర సీనాయి పర్వతం మీద మోషేకున్న అనుభవం ఏంటంటే 5వది మరలా వెళ్ళి వచ్చే అనుభవం అన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? ఆదివారం వెళ్తే చెప్పండి, ఆదివారం వెళ్తే బుధవారం అవసరంలా. నాకు చాలా విచిత్రం అనిపించేది ఏంటంటే మరి బుధవారము శనివారము, బుధవారం మనకి ఇక్కడ ఏం జరిగింది? బుధవారం ఖచ్చితంగా జరిగేది ఏంటంటే మన మందిరంలో కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం. అవునా కదా? కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం. కుటుంబాల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఎవరుండరు? కుటుంబాలు ఉండవు. భయం, ఏమా కుదరదండి, అలసిపోయి వచ్చాం. ఏమైపోయాం? అలసిపోయి వచ్చాం. శనివారం ఏం జరిగిద్దంటే ఉపవాసం ఉండి ఆదివారం కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి మనకి ఆ సీనాయి పర్వతంలో మోషేకును ప్రభువుకున్న అనుభవం ఏంటంటే మరలా ప్రభువు దగ్గరికి వెళ్ళే అనుభవం. ఆమేన్. ఎన్నిసార్లు రావాలన్నయ్య? ఎన్నిసార్లు దేవుడు పిలుస్తున్నప్పుడు, ప్రభువా ఇందాకే కదా నీ దగ్గరికి వచ్చింది, మరలా రమ్మంటావా? అవును, మరలా నువ్వు రావాలి. ఆమేన్. హల్లెలూయా.
ఏం చేయాలి? నువ్వు మరలా రావాలి ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి మరలా వచ్చే అనుభవంలో నువ్వు ఉండాలి. ప్రభు ఇందాకే కదా నేను వచ్చింది, ఇప్పుడు నేను రాను ప్రభు అన్నాడా మోషే? అనలేదండి. ఏమన్నాడు తెలుసా? ఇందాక వచ్చాను కదా ప్రభు, ఇప్పుడు కూడా మరలా వస్తాను. ప్రభు అన్నాడు పలానా రోజు రమ్మంటే ఆ రోజు వెళ్తాడు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు పరుగులు పెడతా వెళ్ళాలి ప్రభు సన్నిధికి. హల్లెలూయా. అంటే ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తున్నప్పుడు ఎలాంటి అనుభవం గుండా వెళ్ళాలంటే మరలా మరలా వెళ్ళే అనుభవంలో నువ్వు ఉండాలి. మరలా మరలా ప్రభుతో మాట్లాడే అనుభవం ఉండాలి. మరలా మరలా ప్రభువుని ఎదుర్కొనే అనుభవం నీకు ఉండాలి. మరలా మరలా ప్రభువుని సమీపించే అనుభవంలో నువ్వు ఉండాలి. మరలా మరలా ప్రభువుతో మాట్లాడే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. మరలా మరలా ప్రభు దగ్గరికి ఎక్కిపోయే నీకు అనుభవం ఉండాలి. ఆమేన్. అంతేగాని చాలా మంది అంటారు తెలుసా, ఒక్కసారన్నా ఎక్కడికి వెళ్ళి రావాలండి. ఎక్కడికే? ఈ మధ్య క్రైస్తవ మందిరాలు ఎలా మారిపోయినాయి అంటే, క్రైస్తవ మందిరాలు ఎప్పుడో ఒకసారి వెళ్ళే పుణ్యక్షేత్రాలు కాదు. క్రైస్తవ మందిరాలు మరలా మరలా వెళ్ళే మందిరాలు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ మందిరాలు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఎప్పుడో ఒకసారి. ఏమండి, మా కుటుంబాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాలండి, ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చేస్తా. ఒక్కసారి కాదు, మరలా మరలా వెళ్ళి వచ్చే అనుభవము. కొంతమంది ఎప్పుడు వెళ్తారో తెలుసా? సంవత్సరానికి ఒకసారి వెళ్ళే బ్యాచ్ ఉంటుంది, సంవత్సరానికి 2 సార్లు వెళ్ళే బ్యాచ్ ఉంటుంది, నెలకి ఒక్కసారి వెళ్ళే బ్యాచ్ ఉంటుంది, సంవత్సరానికి 40 రోజులు వెళ్ళొచ్చే బ్యాచ్ ఉంటుంది. ఆ గుంపులో మనం ఉండకూడదు. ప్రభువు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మరలా 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 వెళ్ళి వచ్చే అనుభవాల్లో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు జీవము గల దేవుని మందిరాలు. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు మరలా మరలా తిరిగి వచ్చే ప్రార్థనా మందిరాలు. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ప్రభు యొక్క మందసము వద్దకు వచ్చి మరలా మరలా శక్తితో నింపబడే మందిరాలు. హల్లెలూయా. సీనాయి పర్వతం అనగా, సీనాయి పర్వతం మీదకి మోషే ఒక్కసారి ఎక్కి రాలేదు, కానీ మోషే సీనాయి పర్వతం మీదకి మరలా మరలా వెళ్ళే అనుభవంలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు నువ్వు ప్రభు దగ్గరికి వస్తావో అన్నిసార్లు నీవు దీవింపబడి వెళ్తావు. ఆమేన్. పూర్వము ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారు ఎందరైతే ఆయన దగ్గరికి వస్తారో అందరూ దీవింపబడ్డారు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే సీనాయి పర్వతం మీద మోషేకున్న మొదటి అనుభవం ఏంటి? ఎక్కిపోయే. రెండోది ఏంటన్నా? దేవుణ్ణి ఎదుర్కొనే అనుభవం. 3, 4, 5 దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చే అనుభవం. ఆమేన్. అలాంటి జీవితాన్ని కలిగి నువ్వు జీవించాలని, అలాంటి జీవితాన్ని కలిగి నీ కుటుంబం ఉండాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.